మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశానికి హాజరైనటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, అంటే ఇప్పటిదాకా మాట్లాడిన మా ఇద్దరు మిత్రులు కూడా అన్ని విషయాలు చాలా వివరంగా చెప్పడం జరిగింది. అంటే మల్లన్న గారు నిన్న కూడా వచ్చి కోమరెడ్డి వెంకరెడ్డి గారిని రాజకీయ సమాధి చేస్తారని మాట్లాడారు. మళ్ళొకసారి నువ్వు ఎమ్మెల్సీగా చేసి చూడు నల్గొండ సమాధి ఎవరైతారో అప్పుడు తెలుస్తుంది. కానీ ఏదో తీర్మానం మల్లన్న మేము అనుకుంటున్నాం, కానీ ఈ రోజుకెళ్ళి నీ పేరు మారు పోయి మాయదారి మల్లయ్యగా పేరు మారు. ఎందుకంటే ప్రతి ఏ మాట మాట్లాడినా అన్ని మాయదారి చేతులు చేస్తుంది, మాయదారి మాటలు మాట్లాడుతుంది. నీకు అన్ని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసేది, బ్లాక్ మెయిల్ రాజకీయం చేసుకుంటా జీవం పూట గడుపుకునే వ్యక్తి నువ్వు నల్గొండలో ఎమ్మెల్సీగా చేసినప్పుడు నీకు వ్యతిరేకంగా పోటీ చేసిన సత్య దేవాలయ రాకేష్ రెడ్డి చేసింది. నువ్వు ఇటుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నువ్వు చేసిన పోటీ. మరి కాంగ్రెస్ పార్టీ రెడ్డికి ఇచ్చిందా, టీఆర్ఎస్ పార్టీ రెడ్డి కులానికి ఇచ్చిందా? నీ కాంగ్రెస్ పార్టీగా నీకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ మద్దతుదారులతోనే నువ్వు గెలిచినావు కదా. ఆ సమయంలో నువ్వు లక్షలు తీసుకొచ్చి ఎవరికో ఇచ్చి చేతిలో పెట్టి నువ్వు ఇక్కడికి అదే మా గౌరవనీయులైన మా మంత్రి గారు మా అందరినీ కాంగ్రెస్ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సీరియస్గా వార్నింగ్ చేయడం జరిగింది. తీర్మానం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మనం గెలిపించుకోవాలి, మనం నమ్ముకొని వచ్చిన వాటిని మనం గెలిపించుకోకుండా మన ఇజ్జత్ పోతుంది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అంటే ఎండాకాలంలో కూడా వారు తన సొంత డబ్బులు కార్యకర్తలకు ఖర్చులకు ఇచ్చి నువ్వు పోటీ చేసింది, నువ్వు డబ్బులు ఖర్చు చేసింది ఆయన నల్గొండలో. నువ్వు ఏ కార్యకర్తకు నువ్వు డబ్బులు పెట్టి, డబ్బులు అంటే ఓటుకు పైసలు ఏమని కాదు, అలా ఖర్చులకు ఆయన డబ్బులు పెట్టి నువ్వు సమాధి చేస్తావంటే నీ అంత బేవారి మాటలు మాట్లాడితే ఎందుకు ఆ బతుకుని అంత నీచమైన మాటలు ఎందుకు మాట్లాడతావు, ఎందుకు మాటలు పడతావు? నువ్వు ఎవరినో మాట్లాడు, ఎవడేమన్నాడు, కానీ నీకు ఆయన వల్ల నువ్వు ఎమ్మెల్సీ అయ్యి, ఆయన పుణ్యాన్ని ఎమ్మెల్సీ అయ్యి నువ్వు ఇట్లా ఆయన సమాధి చేస్తావు. ఏమైనా సిగ్గు లబ్జ శరం ఒక నీతి నిజాయితీ ఉందా? ఏమన్నా ఇంత రుచ్చ మాటలు ఎందుకు మాట్లాడతావు? ఇంకా ఇంకొకసారి వెంకరెడ్డి సార్ని మా మంత్రి గారిని కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన నోటికి వచ్చే మాటలు మాట్లాడితే సమాధి నువ్వైతే సమాధి చింతపండు నవీన్ కుమార్ కాదు, ఒళ్ళు చింతపండు అవుతుంది. జాగ్రత్త మాట్లాడి ఇప్పటి నుంచి కూడా, ఎందుకంటే చివరి వార్నింగ్, మళ్ళా తర్వాత వార్నింగ్ ఇచ్చేది ఉండదు. నేను చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు దళితులు అంటున్నావు. నువ్వు నీకు వ్యతిరేకంగా ఎవరు పోటీ చేసిరు? మరి వెంకరెడ్డి సార్ దళితుడా? ఆయన కూడా అగ్రకులానికి చెందిన వ్యక్తే కదా. మరి ఆయన నీకు ఎందుకు చేసింది? మరి ఆయన రాకేష్ రెడ్డికి చేసుకోవాలి, ఆయన రాకేష్ రెడ్డికి ప్రచారం చేయాలి. బీసీల మీద దయ లేకుంటే, బీసీల మీద వ్యతిరేకం ఉంటే రాకేష్ రెడ్డికి గెలిపి ఏం చెప్పాలి? ఆయన నిన్నెందుకు గెలిపి ఏం చెప్పిండు ఆయన? అది కాదు ఉదాహరణ. నీకు అందరికి పక్క పెట్టు, ఎంతమందికి ఏం చేసినా కానీ ఇక్కడ మా మిత్రులు చెప్పారు. ఉదాహరణ నేనే తీసుకో, నువ్వే కదా ఆయన వల్ల ఇదైంది. నువ్వేనా మాట్లాడితే ఈ సమాజంలో ఏమన్నా ఉన్నాయిగా? మానుకో, అవన్నీ ఇచ్చమాటలు మానుకొని ఇప్పటికెళ్ళి అయినా కూడా వెంకరెడ్డి సార్ గారి మీద నువ్వు ఎక్కడైనా నువ్వు కనుక మళ్ళా గతంలో ఏ రకంగా మాట్లాడుతున్నావు ఆ రకంగా మళ్ళా క్రియేట్ అయితే తర్వాత నువ్వు తిరిగేది ఉంటుంది. ఇక తర్వాత నీ ఒళ్ళే చింతపండు అవుతుంది. జాగ్రత్త మీద కాబట్టి సుబ్బారెడ్డి రెడ్డి గారు కూడా తెలుసు ఎల్లమ్మగూడెంలో ఏం జరిగింది, అక్కడ గ్రామ ప్రజలు ఏం నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళ ఆ నిర్ణయం ప్రకారంగా వాళ్ళు అక్కడ ఉన్న స్థానిక నాయకులంతా
మనకు నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి వాళ్ళు చేసుకుంటారు. నువ్వు ఎవరైతే అభ్యర్థిని పెట్టినావో వాళ్ళు పోటీ చేసే అడ్డం చేయాలి. గ్రామ ప్రజలు ఉమ్మడిగా మీరు ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అందరూ అనుకున్నారు కాబట్టి ఆ ప్రకారంగా జరిగింది. ఏదో చేసారు అక్కడ ఏం జరిగింది కూడా వెంకటరెడ్డి సార్ తెలియదు. అసలు మంత్రి గారు ఆ విషయం తెలియదు. ఏదైనా మాకు సమావేశం పెట్టి ఒకటే చెప్పిండు, మీ గ్రామంలో నేను ఎవరికి ఈ ఫలానికి సర్పంచ్ పెట్టాను అని చెప్పిండు. ఈ గ్రామంలో అందరి ఇష్ట ప్రకారంగా అందరూ గ్రామంలో ఉన్న ప్రతి ఓటరు ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ శాతం ఈ ఫలానా వ్యక్తి అయితే బాగుంటుందని గెలిచే ఛాన్స్ ఉంటుందని అనుకుంటే ఆ రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఓసీలో ఎస్సీనైనా పెట్టచ్చు, బీసీనైనా పెట్టచ్చు, ఎవరైనా పెట్టుకొని చేయండి. కానీ ఆ రిజర్వేషన్ చూడకూరి గెలిచే గురాలకు ఎక్కువ శాతం బీసీకి మినిమం 50% పైన చేసేయమని ఆయన స్వయంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు సోదరులు అడిగిరు ఇప్పటిదాకా అందరూ జనరల్ స్థానంలో బీసీ స్థానం పెట్టుకుని అడిగిరు. రేపు నామినేషన్ ఫైనల్ అవుతుంది, విత్డ్రాల్ అయిపోయిన తర్వాత మీకు ఒక లెక్క క్లారిటీ వస్తుంది. పార్టీ సింబల్స్ ఏర్పాటు చేస్తారు. 3వ తారీఖు నాడు ఏ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలలో ఏ గ్రామం రిజర్వేషన్ పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్న ఇక్కడ క్యాండిడేట్ ఏంటి అని లెక్క చూసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది. కానీ ఎవరో ఆయన అంటుండ్రు ఈయన అంటుండ్రు ఆయన అంటుంటే పనిపాటు లేక గెలవలేక మస్తుగా మాట్లాడతారు. ఆడ ఇచ్చిండు జనరల్ అది ఇచ్చిండు, ఈ ఇచ్చిండు, బీసీలు ఆయన ఇచ్చిండు చెప్తారు. అవన్నీ నమ్మకాన్ని మీరు స్వయంగా మీకు క్లియర్గా తెలుసా. డేటా తీసుకుంటే మీకు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ప్రతి మండలంలో ఎంపీడీఓ మీకు అడిగితే మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాడు. ఎక్కడ ఎవరిని పెట్టిన తర్వాత మీకు లెక్క క్లియర్గా వస్తుంది. అంతేగాని ఎవరి మాటలు పట్టుకొని వచ్చిన ఎక్కడికి దయచేసి